కథాస్రవంతి మూగబొమ్మ కథ రచన శ్రీ పివిఆర్ శివకుమార్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. త్వక్చక్షుశ్రోతృ జిహ్వాఘ్రాణములు, ఈ ఐదున్ను జ్ఞానేంద్రియములు పేర్లు. గట్టిగా వల్లివేస్తున్నాడు చిన్నబ్బులు. వాకిట్లో ఎవరిమీదనో వాడి బామ్మ తిట్ల ప్రవాహం సాగిపోతోంది. ఆరిని జిమ్మడా, చచ్చినోడా, మళ్ళీ ఇటేపురా, కాళ్ళు ఇరగొడతా. జిమ్మడా అంటే ఏమిటి తాతయ్య? చదివే పాఠం ఆపి అడిగాడు చిన్నబ్బులు. ఇప్పుడు నువ్వు చదువుతున్నావే అదే జిహ్వనే మీ బామ్మ జిమ్మ అంటుంది. అంటే నాలుక. మునసబుగారి పాలేరుని వాడి నోరు పడిపోవాలని దీవిస్తోంది మీ బామ్మ. వివరిస్తూ గుబురు మీసాలు కదిలేలా నవ్వారు పెద్దబ్బులు గారు. బొజ్జ కదిలిస్తూ నవ్వటం కాదు, పనివాడను కాస్త అదుపులో పెట్టడం తెలియాలి. నిన్ను చూసి వాళ్ళు విరగబడిపోతున్నారు. పాలేరు మీద కోపం భర్త మీదకి మళ్లించింది అన్నపూర్ణ. కోపం పెరిగితే అన్నపూర్ణ భర్తను ఏకవచనంతోటే సంబోధిస్తుంది. వాడు మన పనివాడు కాదు గదే, వదిలేయవచ్చుగా. ఇంతకీ ఏం చేశాడు? భార్యను చల్లబరచడానికి అడిగారు పెద్దబ్బులు గారు. నా కన్ను మరుగు కావడం చూసి ముంగిట్లోకి చొరబడి పశువుల దగ్గర పేడనంతా పోగేసి పట్టుకుపోతున్నాడు. నేను నోరు తెరిచేసరికి గొడ్డు నీది గాని పేడ నీది కాదు కదమ్మా అంటూ వెకిలి నవ్వుతున్నాడు. నిన్ను అంత మాట అన్నాడా? ఈసారి రమ్మని చెప్తాను వేధావని. నవ్వు మీసాల మాటను దాచేసి అన్నారు పెద్దబ్బులు గారు. మీకు అంత తీరుంటే నాకెందుకు నోరు చేసుకునే అవసరం వస్తుంది? సణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది అన్నపూర్ణ. అన్నపూర్ణ నోటికి జడవని వాళ్లు ఆ పేటలో లేరు. అలాగని ఆమె గయ్యాళి కాదు, పద్ధతి గల నిక్కచ్చి మనిషి. అందుకే వంకర మనుషులు ఆమెకు జడుస్తారు. ప్రతి వాళ్ళకి అనేక విషయాల్లో ఆమె సలహా సంప్రదింపులు కావాలి కనుక ఆమెనందరూ గౌరవిస్తారు కూడా. పెళ్ళై కాపురానికి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆమె ఆ గుర్తింపుని అందిపుచ్చుకుంది. ఉన్నంతకాలం మామగారు అత్తగారు కూడా కోడలను సంప్రదించాకే ఏ నిర్ణయమైనా తీసుకునేవారు. ఇందుకు మూలం మాత్రం పెద్దబ్బులు గారే. నాలుగేళ్లు నిండుతున్న రోజుల నుంచే నోట్లో నాలుక లేని పిల్ల అని పేరు పడిపోయింది అన్నపూర్ణకి. నిజానికి నాలుక ఉంది. అయితే కూతురి నాలుకను కౌసల్య తన అధీనంలో ఉంచుకుంది. బుర్ర నిండా ఆలోచనలున్నా అవి బయట పెట్టే అవకాశం ఇవ్వలేదు. నీకంటే పెద్దవాడు, మగవాడు, అన్నయ్యతో వాదాలేమిటి నీకు? నీకేం తెలిసిన అన్నింటిలో తలదూరుస్తావు? ఆడపిల్లవు, అణిగిమణిగి ఉండడం నేర్చుకో. వగైరాలతో మొదలైన కట్టడి వయసు వికసిస్తున్న రోజులకి ఆడపిల్ల నవ్వు అపార్థాలకి నెలవు. కాస్త పెదాలు కట్టేసుకోవడం నేర్చుకో. ఆ విరగబాటే పనికి రాదు. ఆ ఓణి ఎక్కడికి పోయిందో చూసుకో వంటి హెచ్చరికలకి చేరింది. సలహాలు విని విని హెచ్చరికలు పాటించి కాళ్ళు చేతులు కట్టేసుకుని, నాలుగు ముడిపెట్టేసుకుని, తల దించేసుకుని, అడుగులు లెక్క పెట్టుకుంటూ నడుస్తూ అలా ఉంటేనే అమ్మ తనను సిసలైన ఆడపిల్ల అంటుందని తెలుసుకుంది అన్నపూర్ణ. ఇంట్లో అన్నయ్యని, బయట తోటి పిల్లల స్వేచ్ఛని చూస్తే తనే ఎందుకలా ఉండాలో అన్నపూర్ణకు తెలిసేది కాదు. అయితే ఆమెలో తిరుగుబాటు భావాలేవీ లేవు కనుక తనకు నచ్చకపోయినా తల్లి చెప్పినట్టే నడుచుకునేది. తండ్రి ఎప్పుడూ ఇంటి విషయాల్లో తలదూర్చేవాడు కాదు. ఊరి రాజకీయాలతోనే ఆయనకి సమయం సరిపోయేది. పిల్లని పద్ధతిగా పెంచుతున్నావమ్మా, ఈ రోజుల పిల్లల ధోరణి లేదు అని ఆ రోజుల్లోనే అమ్మలక్కల కౌసల్యను పొగుడుతూ ఉంటే ఆవిడ రెచ్చిపోయి పిల్ల మీది కట్టడి మరింత పెంచేసింది. అన్నపూర్ణ బుర్రని కూడా అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేసింది గాని అది ఆమె వల్ల కాలేదు. తల్లి కట్టడికి లోబడి స్కూల్లో కూడా ఎవరితోనూ అవసరానికి మించి మాట్లాడేది కాదు అన్నపూర్ణ. స్వరం పెంచి అసలు మాట్లాడేది కాదు. స్నేహితురాళ్లతో కూడా అతి నెమ్మదిగానే మాట్లాడేది. అందుకే మూగపూర్ణ అనేవాళ్ళు వాళ్ళు. స్కూల్లో డిబేట్లకి మైలు దూరంలో ఉండేది కానీ వ్యాసరచన పోటీలలో మాత్రం ఎప్పుడూ బహుమతి గెలుచుకునేది. బుర్ర మీద కట్టడి లేదు కనుక ఆలోచనలతో విశ్వాన్ని చుట్టొచ్చేది. పుస్తకాలతో స్నేహం అన్నపూర్ణకు కొంత విజ్ఞానాన్ని, ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. కాలేజీ చదువు పూర్తయింది. పెళ్లి గురించి ఇంట్లో తర్జన భర్జనలు మొదలయ్యాయి. నేను ఉద్యోగం చేస్తాను అంది తల్లితో నెమ్మదిగా అన్నపూర్ణ. తప్పకుండా, అలాగే. సంతోషం కన్నా ముందు ఆశ్చర్యపడిపోయింది అన్నపూర్ణ. మీ ఆయన ఒప్పుకుంటే అని ముక్తాయించింది తల్లి. పొంగుతున్న పాల మీద చారెడు నీళ్లు చిలకరించినట్టయింది అన్నపూర్ణ మనస్థితి. గుడ్ల నీరు కక్కుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కౌసల్య తండ్రి మోతుబరి. తన పొలాలతో పాటుగా అల్లుడి పొలాల మీద కూడా అజమాయిషీ చేస్తూ తన పల్లెలో వెలిగిపోతున్న మొగటం లేని మహారాజు. ఆయన కొడుకు పెద్దబ్బులు. అక్కయ్య కూతురు అన్నపూర్ణ మీద మనసపడ్డాడు. తమ్ముడి కోరికకి కౌసల్య సంబరపడింది.
ఆమె భర్త ఆనందంగా తల ఊపాడు. అన్నపూర్ణని ఎవరూ అడగలేదు. అన్నపూర్ణకి ఇష్టమో కాదో కనుక్కున్నారా అడిగాడు పెద్దబ్బులు. దాని మొహం, దానికిష్టం కాకపోవడానికి ఏముంది? చిన్నప్పటి నుంచి చూస్తున్నదే కదా, నువ్వేమన్నా పరాయివాడివా? కొట్టిపారేసింది కౌసల్య. అలా కాదు, మేనమావగా చూడటం వేరు, భర్త అనే దృష్టితో ఆలోచించటం వేరు. నేను మాట్లాడతాను అన్నపూర్ణతో అన్నాడు పెద్దబ్బులు. పెద్దబ్బులు తన అభిప్రాయం అడిగాడని తెలిసి అన్నపూర్ణ సంతోషించింది. అతడైనా తన మనసుకు విలువ ఇచ్చినందుకు. తనతో మాట్లాడతానంటే మాత్రం కంగారు పడింది. కానీ తప్పించుకోలేకపోయింది. చెప్పు అన్ను, నాతో పెళ్లికి ఇష్టపడి ఒప్పుకున్నావా అని అతడు అడిగితే అవునన్నట్టు తల ఊపింది. మీ సిటీ జీవితం ఉండదక్కడ. పల్లె వాతావరణం నువ్వు ఇదివరకు చూశావు గాని చుట్టం చూపుగా వచ్చి వెళ్ళటం వేరు, పర్మనెంట్గా వచ్చేయటం వేరు. మరి నువ్వు ఆ జీవితానికి సిద్ధపడే అవునన్నావా? మళ్లీ తల ఊపింది అన్నపూర్ణ. పెద్దగా నవ్వాడు అబ్బులు. గంగిరెద్దు వేషాలు మానేయి, నోరు తెరిచి దేవుడిచ్చిన నాలుగు వాడవమ్మా. ఎరుగున్న మేనమే అయినా ఆ క్షణంలో సిగ్గు ముంచుకొచ్చింది ఆమెకు. ఆమె పెదాలపై చిరునవ్వు విరిసింది గాని ఆ నోరు తెరవటం మాత్రం సాధ్యం కాలేదు. చూడమ్మాయి, ఇన్నాళ్ళు మా అక్కయ్య నీ మాటలన్నీ మూటకట్టి అటక మీద పెట్టిస్తూ వచ్చిందని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు తెలుసుకోవలసింది వేరే ఉంది. ఈ మోగనోము మా ఇంట చెల్లదు. మన ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు ఇంతకాలం అటక మీద దాచుకున్న మాటలు కూడా తెచ్చుకోవాలి. అక్కడ నీకు నోటి నిండా పనే. ఇన్నేళ్ల విశ్రాంతికి అలవాటు పడిన నీ నాలుక ఇక నుంచి అస్తమానం పని చేయడానికి అలవాటు పడాలి. అతడన్న మాటలకి అర్థం తెలియకపోయినా మన ఇంటికి అన్న ఒక్క మాటకి అన్నపూర్ణ మనసు నిండిపోయింది. నీ పిన్నమ్మలు ఇద్దరికీ నువ్విప్పుడు కూతురివి కావు, మరదలివి. ఇప్పుడు నీకు వాళ్ళ ఆడపడుచులు. నాకన్నా గడుసు వాళ్ళు వాళ్ళు ఎప్పుడొచ్చినా వాళ్లతో వాదాలు పెట్టుకోకు. అమ్మమ్మ ఆరోగ్యం చాలా కాలం నుంచి బాగుండటం లేదు కనుక ఏ విషయాల్లోనూ ఆవిడ కల్పించుకుని సమర్థించే పరిస్థితి కూడా లేదు. అందుకే మన ఇంట్లో ఇన్నాళ్లు ఉన్నట్టుగానే నువ్వు నోరు సంభాళించుకుని జాగ్రత్తగా కాపురం చేసుకోవాలి. ఎవరేమన్నా ఎదురు చెప్పకు. ఏ పరిస్థితుల్లో అయినా మౌనంగా సర్దుకుపోవటం అవసరం అంటూ జాగ్రత్తలు చెప్పి కూతురిని కాపురానికి పంపించింది కౌసల్య. అన్నపూర్ణ కాపురానికి వచ్చిన మొదటి వారంలోనే అమ్మమ్మ తన మనవరాలిని దగ్గర కూర్చోపెట్టుకుని చెప్పింది. చూడు పాపా, నువ్వు నా కళ్ళకి ఇప్పుడూ పసిపాపలాగానే కనిపిస్తున్నావు. కానీ నా ఆరోగ్య పరిస్థితిని బట్టి నాకు మంచం దిగే అదృష్టం లేదు. అందుకే ఈ ఇంటి బాధ్యత కోడలిగా నీ మీద పెట్టక తప్పటం లేదు. ఇంటి విషయాలలో సలహాలు ఇవ్వగలను, కానీ చొరవ తీసుకుని పనులన్నీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నీదే. నీ తెలివితేటల విషయం నాకు తెలుసు, మీ మామయ్యకి తెలుసు. అందుకే కోరి మరీ నిన్ను చేసుకున్నాడు. ఇది నీ ఇల్లు. ఇక్కడ నీకు దేనికి బెరుకు లేదు. చురుకుగా ఉంటూ పనివాళ్ళని అజమాయిషీ చేసుకోవాలి. నువ్వు మాటలాని మూగబొమ్మవి అని గాని మెతక మనిషి అని గాని వాళ్ళకి అభిప్రాయం కలగకూడదు. అమ్మమ్మ మాటలు అర్థం చేసుకుంది అన్నపూర్ణ. కొద్దిగా భయపడిన భర్త సన్నిధి ఆ భయాన్ని పోగొట్టింది. పాడి చూసుకోవటం, పాలేర్లను కనిపెట్టుకోవటం, పనివాళ్ల చేత పనిచేయించడం, సమర్థవంతంగా ఇల్లు దిద్దుకోవటం, అన్నపూర్ణ జీవితం ఒక్కసారిగా బిజీగా అయిపోయింది. పెళ్లి కాకముందు పెద్దబ్బులు చెప్పిన మాటల్లోని అర్థం ఆమెకిప్పుడు తెలిసింది. తల్లి చెప్పినట్టు మౌనంగా ఉంటే కొత్త జీవితంలో ఒక్క పని జరగదని అర్థమైంది. అందరూ ఆమె మాట కోసం ఎదురుచూసేవాళ్లే. ఆమె మాటకి ఒక్కసారిగా విలువ వచ్చేసింది. ముఖ్యంగా ఇష్టంగా ఆమెను చేసుకున్న పెద్దబ్బులు ఆమె మీద చూపుతున్న అనురాగం, నలుగురి మధ్య ఆమె మాటకిస్తున్న విలువ, వీటన్నిటి మధ్య అన్నపూర్ణ తన తల్లి చెప్పిన హితోపదేశం మరిచిపోవలసి వచ్చింది. నోరు తెరవటానికి అంతకు ముందు ఉండే ఒత్తిడి, జంకు ఒక్కసారిగా చేత్తో తీసేసినట్టు మాయమైపోయాయి. నోరు తెరిచి హాయిగా మాట్లాడడం మొదలుపెట్టింది. నెమ్మది నెమ్మదిగా ఆ మాటల్లో ఆత్మవిశ్వాసం, ఒక రకమైన అధికారం చోటు చేసుకోవడం మొదలైంది. ఆమెలో అప్పటి వరకు అణిగి ఉన్న వాక్చాతుర్యం, తెలివిగా పనులు చక్కపెట్టగల చాకచక్యం బయటకొచ్చాయి. పాలేళ్లకి, మిగతా పనివారికి అన్నపూర్ణంటే భయం, భక్తి కూడా ఏర్పడ్డాయి. అడపదడప గొంతెమ్మ కోరికలతో ఆడపడుచులుగా వచ్చే పిన్నమ్మలని తన లౌక్యమైన మాటలతో సంతృప్తిపరచడం, అవుననిపించుకోవడం కూడా చేతనైపోయింది. రోజులు చకచకా దొర్లిపోయాయి. అన్నపూర్ణ 3 పిల్లల తల్లి అయింది. అత్తమామల చివరి రోజులు తృప్తిగా, ప్రశాంతంగా గడిపేలా ప్రవర్తించింది. పెద్ద కొడుకు రాజకీయాల్లో ఆసక్తి చూపిస్తూ ఉన్న ఊళ్ళోనే పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు. రెండోవాడు, కూతురు కుటుంబాలతో ఉద్యోగాలు చేసుకుంటున్న ఊళ్ళలో స్థిరపడిపోయారు. ఏ పండుగలకో వచ్చి వెళ్తూ ఉంటారు. పెద్దబ్బులుగారుగా మారి కౌలుదారుల చేత వ్యవసాయం చేస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారు. అన్నపూర్ణకు మాత్రం విశ్రాంతి లేదు. కోడలికి పని చెప్పే అలవాటు చేసుకోలేదు. కోడలికి అది సుఖంగానే ఉంది, తన ఆధునిక వ్యాపకాలు చూసుకోవటానికి. అన్నపూర్ణకి కోడలు ఏం చేసినా ఇష్టంగానే అనిపిస్తుంది. వయసు మీద పడుతున్న కొద్దీ అన్నపూర్ణ నోరు పదును తేలింది.
ఇరుగు పొరుగుకి మంచి చెడ్డ చెప్పడంతో పాటు ఇప్పుడు ఆవిడ కొడుక్కి పంచాయతీ విషయాల్లో కూడా సలహాలిస్తోంది. అవసరం అనుకున్నప్పుడు ఆజ్ఞలు కూడా జారీ చేస్తోంది. మనవడిని మనవరాలిని చదువుల మీద కూడా ఒక కన్ను వేసి కనుక్కుంటూ ఉంటోంది. ఆ రోజు రాత్రి చుట్టకాల్చడం పూర్తి చేసి పెద్ద రాగి చెంబుతో మంచినీళ్లు తాగి మంచం మీద చేరుకున్న పెద్దప్పులు గారు మరునాటి సూర్యోదయం చూడలేదు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం కోరుకుంటాం అందరం, ఆ రెండూ సునాయాసంగా పొందాడు మహానుభావుడు అన్నారు ఊరివాళ్లందరూ కళ్ళనీళ్లు నింపుకుని. అన్నపూర్ణకు కళ్ళనీళ్లు రాలేదు. కావాలని కోరి చెయ్యి పట్టి తెచ్చుకున్నావే, తోడుగా తీసుకువెళ్లాలని తెలియలేదా? కనీసం వెళ్తున్నానని చెప్పాలని కూడా అనిపించలేదా? నోరు విప్పకుండా ఆక్రోశించింది. అయోమయంగా శూన్యంలోకి చూస్తూ బిగుసుకుపోయి కూర్చున్న తల్లిని చూసి భయపడిపోయాడు ఆమె కొడుకు. మాట్లాడమ్మా అంటూ భుజాలు పట్టి కుదిపాడు. అప్పుడు బావురుమంది అన్నపూర్ణ. ఏం మాట్లాడనరా, నాకేం మాట్లాడడం వచ్చునని? మీ నాన్న జత కలిసేదాకా నాకెప్పుడూ నోరు తెరిచే అవకాశం రాలేదు. నా మాటలన్నీ ఆయనను చూసుకుని వచ్చినవే. ఆయన తీసుకువచ్చి నా నాలుకకి జీవం పోశారు. ఆ జీవం ఆయనతోటే వెళ్ళిపోయింది అని మాత్రం చెప్పింది వలవలా ఏడుస్తూ. ఆ రోజు నుంచి ఆమె మరి నోరు తెరవలేదు. పెద్దప్పలుగారు ఉన్నంతకాలం నోటితో అందరి మీద అజమాయిషీ చేసిన అన్నపూర్ణ, అందరికీ సలహాలు మంచి చెడు చెబుతూ తిరిగిన అన్నపూర్ణ, ఆయన పోయిన మర్నాటి నుంచే నాలిక ఊడిపోయినట్టు, నోటికి తాళం పడినట్టు మోగబోయింది. మీరింతవరకు మూగబొమ్మ కథ విన్నారు. రచన శ్రీ పివిఆర్ శివకుమార్. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ స్వాతి సపరవార పత్రిక 2023 సంవత్సరం నవంబర్ 17వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.